హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరికీ నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేచన సుఖినో భవంతు. మరి నిన్న మనం లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం? స్నేహం కోసం గురించి తెలుసుకున్నాము కదా. మీతో పాటు నేను కూడా తెలుసుకున్నాను. మరి ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. మరి తెలుసుకుందామా? నిన్న స్టోరీ ఎలా ఉందో చెప్పనే లేదు, చెప్పేసేయండి కమెంట్ రూపంలో. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఈరోజు తెలుసుకోబోయేటటువంటి కథ నిజాయితీ. ఓకేనా? మరి నిజాయితీ స్టోరీ మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడనమాట. ఓకేనా? అయితే తాను త్వరలో చనిపోబోతాడని తెలుసుకొని తన రాజ్యానికి తాను చనిపోయే ముందు ఒక మంచి రాజుని ఎంచుకుందామని అనుకొని తన రాజ్యంలో ఉన్నటువంటి తాను చనిపోయేలోపు తన రాజ్యానికి ఒక మంచి రాజుని ఎంచుకుందామని అనుకొని తన రాజ్యంలో ఉన్నటువంటి యువకులందరినీ పిలిపిస్తాడు. ఓకేనా? పిలిపించి ఇలా చెప్తాడు, నేను ఒక మీకు ఒక విత్తనం ఇస్తాను. ఓకేనా? నేను మీ అందరికీ ఒక విత్తనం ఇస్తాను. దాన్ని మీరు నాటి తరువాత తరువాత వచ్చిన మొక్కను ఆ నా దగ్గరకు తీసుకురండి అని చెప్తాడు. రాజు ఆ యువకులందరినీ పిలిపిస్తాడు కదా, వాళ్ళకి ఒక విత్తనం ఇచ్చి దాన్ని మీరు నాటండి, నాటిన తర్వాత అది మొక్క అవుతుంది కదా, ఆ మొక్కను తీసుకొని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్తాడు. అయితే తర్వాత కొన్ని రోజులకు ఆ యువకులు అందరూ కూడా ఆ మొక్కల్ని రాజ్యానికి తీసుకొని వచ్చారు. కానీ సోము అనే ఒక వ్యక్తి మాత్రం ఖాళీ కుండీని తీసుకొని వచ్చాడు. అందరూ మొక్కలు తీసుకొని వస్తారు, మిగతా యువకులందరూ. కానీ అందులో ఒక సోము అనే వ్యక్తి మాత్రం ఖాళీ కుండీని తీసుకొని వస్తారనమాట. అయితే రాజు ఆ సోముని రాజుగా ఎన్నుకున్నాడు. ఎవరైతే ఖాళీ కుండీతో వస్తాడో, తన పేరు సోము కదా, ఆ సోముని రాజుగా ఎంచుకున్నాడనమాట. ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడు అనంటే యువకులందరూ కూడా అది చూసి ఆశ్చర్యపోతారు. మిగతా యువకులందరూ కూడా సోముని రాజుగా ఎంచుకునేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజు ఇలా అన్నాడనమాట, నేను మీ అందరికీ నేను మీ అందరికీ కూడా ఉడికించిన నేను మీ అందరికీ కూడా ఉడికించిన విత్తనం ఇచ్చాను. ఉడికించిన విత్తనం మరి మొలకెత్తుతుందా? మొలకెత్తదు కదా. సోము అన్న వ్యక్తి నిజాయితీగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఏ పనిలో అయినా సరే ఈ నిజాయితీ అనేది ముఖ్యం. మరి ఇందులో నీతి ఏమిటంటే నిజాయితీగా మెలగటం మనకు ఎంతో మంచిది. మనకి ఎంతో మంచిది. ఆ మంచి మనకెప్పుడు మంచే చేస్తోంది. బాగుంది కదా స్టోరీ. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? అది మొలకెత్తకపోతే ఏమవుతుందో అని అనుకొని చీట్ చేసినట్లే కదా మరి. అవునా కదా? సోము ఒక్కడే నిజాయితీగా ఖాళీ కుండీని తీసుకొచ్చాడు అని అంటే తను నిజాయితీగా ఉన్నాడు కాబట్టే తనకంతా మంచే జరిగింది. కాబట్టి ఆ రాజుగారు ఆ సోముని రాజుగా ఎంచుకోవటం జరిగింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఓకే, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కథను విన్నందుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తూ ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా ప్రయాణం
కొనసాగిస్తాను. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను.